మేడిపల్లిలో నిన్న జరిగిన స్వాతి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 3 ముక్కలుగా కోసి శరీర భాగాల్ని నదిలోకి పడేశానని నిందితుడు చెప్పడంతో పోలీసులు గాలిస్తున్నారు. స్వాతి మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యారని, స్వాతి ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇరువురి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయని, ఈ పరిస్థితిలోనే స్వాతిని హత్య చేసి మృతదేహాన్ని 3 ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడని డీసీపీ పద్మజ చెప్తున్నారు. మరోవైపు నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి has killed his wife. కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము, ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా, అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు, దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న స్వాతిని హత్య చేశాడు తన భర్త మహేందర్ రెడ్డి. హత్య చేయడమే కాకుండా అత్యంత కిరాతకంగా మొత్తం ముక్కలుగా నరికి 3 పార్ట్స్ని మూసీ నదిలో వేశాడు. మూసీలో గాలింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోపక్క నిందితుడు మహేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సరే సాగర్, ఫర్దర్గా దీంట్లో ఎట్లా తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు? ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా మూసీ నదిలో పడేసినటువంటి బాడీ పార్ట్స్లో? గర్భిణి అయిన తన భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని అయితే పోలీసులు నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి అనంతరం 14 రోజుల రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు స్వాతి మృతదేహాన్ని ఏదైతే 3 తల, కాళ్ళు, చేతులని పూర్తిగా 3 భాగాలని 4 విడతలుగా మూసీ నదిలో పడేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి మృతదేహం లేని నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో వారు ఇటు ఊర్లో కూడా కొంత ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా అంత్యక్రియలు కూడా ఆ కుటుంబమే చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా చేరుకుని కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మూసీ నది వద్దన ఉన్నాం. నిన్న మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా 5 నెలల గర్భవతి అని చూడకుండా తన భార్యని అత్యంత కిరాతకంగా ఏదైతే అంటే గతంలో కూడా అబార్షన్ చేసి గర్భవతి అయిన నేపథ్యంలో ఆమె కాల్ సెంటర్లో పనిచేస్తుంది కాబట్టి కొంత అనుమానం ఉన్న నేపథ్యంలో నిరంతరం ఫోన్ కాల్స్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నటువంటి భర్త మహేందర్ రెడ్డి ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ తనది కాదని భావించి ఆమె పైన హత్య చేశాడు. పూర్తిగా గొంతు నిమిలి హత్య చేసి ఆధారాలు మాయం చేయాలన్న ఉద్దేశంతోనే శరీర భాగాలను పూర్తిగా కట్ చేశాడు. కాళ్ళు, చేతులు, ఇటు తలని 3 భాగాలుగా కట్ చేసి కవర్లలో తీసుకొచ్చి మూసీ నదిలో పడుతుంది. మనం చూసిన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మూసీ పర్వతపూర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మూసీ ఈ బ్రిడ్జి వద్దకే నిన్న మహేందర్ రెడ్డి మొన్న హత్య చేసిన అనంతరం కూడా కార్లలో ద్విచక్ర వాహనంపై దాదాపు వాళ్ళు ఉండేదేమో మేడిపల్లి బాలాజీ, అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. బైక్ పై 3 సార్లు వచ్చి ఇదే మూసీలో వేశాడు. అయితే నిన్న పోలీసుల దర్యాప్తులో కూడా తను చెప్పాడు, ఇక్కడికి వచ్చి నేను ఆ కవర్లో నుంచి ఇక్కడ పడేసినట్లుగా కూడా చెప్పారు. మనం ఒక్కసారి చూపిద్దాం, ఏదైతే అంటే కవర్ ఎలాంటి కవర్లో వేశాడు అనేది మనం చూపిద్దాం. ఈ తరహా కవర్ మనం చూడొచ్చు. ఇది ఈ సైజు కవర్లోనే దాదాపు బాడీ పార్ట్స్ని ముక్కలుగా చేసి ఇందులో మూసీలో, ఎందుకంటే ఈ మధ్య భారీగా కురిసిన వర్షాల నేపథ్యం మూసీ ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. సో ఇది వేయడం వల్ల ఇక్కడ వరకు మొత్తం నిన్న డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు పూర్తిగా సెర్చ్ చేశారు, గజ ఈతగాలతో వెతికించారు. కానీ ఈ ఫ్లోటింగ్ మనం చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి మనం చేసి చూద్దాం, ఎందుకంటే ఈ ప్రవాహం వల్ల ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా వచ్చి నిందితుడు 3 సార్లు బైక్ పై వచ్చి ఈ కవర్ని అందులో ఇట్లా మనం ఒకసారి వేసి చూద్దాం, ఎందుకంటే ప్రవాహం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి గాలింపు చర్యల ముందు గ్రామానికి వెళ్ళి చేస్తున్నారు. ఒకసారి వేసి చూద్దాం. ఈ విధంగా పడేశాడు. ఆ కవర్ అనేది పూర్తిగా తేలుతూ కొంత ఫ్లోటింగ్ వల్ల ముందుకు వెళ్ళినట్లుగా కూడా నిన్న దర్యాప్తులో చెప్పాడు. ఈ పాలిథీన్ కవర్లోనే దాదాపు 3-4 కవర్లలో తన బ్యాగ్లో పెట్టుకొని ఒక సంచిలో తీసుకొచ్చి
ఈ విధంగా వేసిన పరిస్థితి. సో ఈ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూసీలో ఆ కవర్ అనేది కొట్టుపోయినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాల ద్వారా ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మృతదేహానికి సంబంధించినటువంటి భాగాలు ఏదైతే కాళ్ళు చేతులు తలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకని నేపథ్యంలో ఈ ఫ్లోటింగ్ ఎక్కువ నేపథ్యంలో ముందు ఇంకా బాచారం అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి పోచంపల్లి వరకు కూడా మూసీ అనేది ఇంకా ఎక్కువగా ఫ్లోటింగ్ తో ప్రవహిస్తుంటుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్న కుటుంబ సభ్యులకు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇటు మహేందర్ రెడ్డిని మరోసారి కస్టడీకి తీసుకొని కూడా విచారించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ 3 భాగాలకు సంబంధించినటువంటి మృతదేహ భాగాల కోసం ఇంకా డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం రైట్ సాగర్, అప్పుడు మూసీ ఫ్లోటింగ్లో కవర్ వెళ్తున్నప్పుడు కొట్టుకుపోయేటప్పుడు ఏదైనా అక్కడక్కడ కొంచెం బండరాళ్ళు కొన్ని తేలి ఉంటాయి. తర్వాత ఏమన్నా చెట్ల మొక్కలు కూడా అంటే కొంచెం కవర్ కనుక దరిలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్లకు చిక్కునేటువంటి అవకాశం ఉంటుంది. సో అఫ్కోర్స్ అంతా కూడా సెర్చ్ చేసే ఉంటారు అవన్నీ కూడా. బట్ ఇంతవరకు ఎక్కడ తట్టుకొని ఆగినటువంటి దాఖలాలు కానీ లేదంటే బండ తట్టుకొని మొత్తం కవర్ చిరిగిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి జనరల్గా ఆ నది ఆ ఫ్లోటింగ్లో. సో అటువంటి ఎక్కడ అవన్నీ గుర్తించారా? పోనీ ఏదైనా కవర్స్ ఇట్లా చిరిగినట్టుగా కానీ ఏదైనా తట్టుకున్నట్టుగా కానీ చాలా వరకు సెర్చ్ చేస్తుంటారు ఈ సమయానికి. ఖచ్చితంగా నిన్న ఉదయం అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మనం చూడొచ్చు. ఇది పర్వతాపూర్కి సంబంధించినటువంటి మూసీ బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చి ఎగ్జాక్ట్లీ మనం మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో వేసి వెళ్ళడం వల్ల ముందు కొంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న బండరాళ్ళు ఉన్నా కూడా ఆ ప్రవాహానికి అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కూడా పోలీసులు భావించారు. అందులో భాగంగానే గజ ఈతగాలతో మొదట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మీరు అన్నట్టుగా ఆ చెట్లకు సంబంధించినటువంటి పక్కన కూడా పూర్తిగా వెతికించారు. కానీ ఇక్కడ మధ్యలో వేయడం వల్ల ఆ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల బండరాళ్లను దాటి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ల ఫ్లోటింగ్ ని కూడా దాటి ఆ కవర్లు అనేది వెళ్ళినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే డిఆర్ఎఫ్ బృందాల ద్వారా పడవల ద్వారా కొంత సర్చ్ ఆపరేషన్ ఇంకా చేస్తున్న పరిస్థితి. ఇటు కుటుంబ సభ్యులు మాత్రం తన కూతురుకు సంబంధించినటువంటి ఎందుకంటే మొండెం ఒకటే ఉంది, తల కాళ్ళు చేతులు లేని మా కూతురు యొక్క మృతదేహాన్ని మేము ఎలా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ మృతదేహాన్ని తీసుకోవడానికైతే నిరాకరించారు. ఖచ్చితంగా అత్తింటి వారు మాత్రమే అంత్యక్రియలు చేయాలి, ఆ మృతదేహానికి విడి భాగాలను వెతికించాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారికి ఉరిశిక్ష పడే విధంగా కూడా పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బాడీ మాత్రం అంటే మిగిలినటువంటి బాడీ ఏదైతే ఉందో అది మాత్రం మార్చిలో ఉంది. మార్చి నుంచి తీసుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించిన పరిస్థితి. మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాచారం గ్రామ పరిసర ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు కుటుంబ సభ్యులను పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మహేందర్ రెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఏమైనా అప్డేట్ ఉంటుందా? ఎందుకంటే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో అదే నిన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణ హత్యకు గురైనటువంటి స్వాతికి సంబంధించిన శరీర భాగాల్ని వెతికే ప్రయత్నం జరుగుతోంది. సో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడయ్యాడు. తను హత్య చేయడమే కాకుండా బాడీని ముక్కలుగా నరికేసి ఒక మొండెం ఒకటి ఉంది, తల అండ్ కాళ్ళు చేతులు ఈ మూడింటిని 3 కవర్లలో తీసుకొచ్చి ఇక్కడ మూసీ నదిలో పడేశాడు. అయితే ఇంతవరకు నిన్నటి నుంచి ఆ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించారు. బట్ ఎటువంటి పురోగతి కనిపించలేదు, ఎటువంటి ఆనవాళ్లు మూసీ నదిలో పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. మరి ఆ కవర్లో ఆ ఫ్లోటింగ్లో ఇంకా చాలా దూరం వెళ్ళి కొట్టుకుపోయాయా? ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అంటే నిన్నటికి వాళ్ళకి కాస్త ఫ్లోటింగ్ తగ్గి ఉండొచ్చు. కానీ నిన్న అంటే రోజుకు ఒక నదీ ప్రవాహం అనేది ఆ పైనుంచి కనుక నీళ్ళు ఆ ప్రవాహంలోకి రాకపోతే జనరల్గా కొంచెం ప్రవాహం అనేది స్టేబుల్గా మారుతుంది, కొంచెం దాని ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. సో నిన్న సహజంగానే ఎక్కువ ఉంటుంది. మరి ఇంకా మరింత దూరం అది కొట్టుకుపోయిందా? ఇంతవరకు పోలీసులకు ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం కూడా కొంత సరే, అది ఇంకా సెర్చింగ్ చేస్తున్నారు. బట్ అప్డేట్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే